ఉత్తరాది మగ యతివరేణ్యులు శ్రీ రఘోత్తమ తీర్థుల ఆరాధన మహోవ కార్యక్రమాల మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత చొల్లంగి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ రఘోత్తమ తీర్థ బృందావనానికి విశేష పంచామృతాభిషేకము, పుష్పాలంకరణ, పట్టువస్త్రాల సమర్పణ మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేశాచార ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రఘోత్తమ తీర్థుల తైలవర్ణ చిత్రపటంతో కోపెల శేషగిరిరావు ఆధ్వర్యంలో భక్తులందరూ ప్రదక్షిణ పూర్వకంగా ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్తరాది మఠ పీఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆదేశానుసారం కోటిసార్లు దేశవ్యాప్తంగా శ్రీ రఘోత్తమ తీర్థ స్తోత్ర పారాయణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. శ్రీహరి వాయు స్తుతి మరియు శ్రీ రఘోత్తమ తీర్థ స్తోత్ర సామూహిక పారాయణ కార్యక్రమాన్ని భక్తులు చేశారు. అనంతరం రామారావుపేటలో ఉన్న మధ్వసభలో కమిటీ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలతో అలంకార బ్రాహ్మణ పూజలో భాగంగా యాదగిరి పరశురామాచార్యులు, చిల్లరగే హనుమంత ఆచార్, యాదగిరి మధ్వేష్లను సత్కరించారు. స్వామీజీ ఆదేశానుసారం లక్ష బ్రాహ్మణ భోజనం కార్యక్రమంలో భాగంగా మధ్వ గృహస్థులందరూ పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో రాచూరి శేషగిరిరావు, వేముగంటి రాము, డాక్టర్ యాదగిరి పరశురాం, డాక్టర్ సుసల వెంకటరమణ, టంకసాల సత్యనారాయణమూర్తి, అధరాపరపు మూర్తి, సుసర్ల చలపతి, పన్యాల బుజ్జి, జమ్మి కృష్ణారావు, రామ్మూర్తి, కోటి అనంత ఈశ్వరరావు, యాదగిరి రఘోత్తమ పలువురు పాల్గొన్నారు. శ్రీ రఘోత్తమ తీర్థుల వారి ఉత్తరారాధన సందర్భంగా శ్రీ రఘోత్తమ తీర్థుల వారి మృతికా బృందావనం చొల్లంగి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఉన్నది. అక్కడ మధ్వసభ ఆధ్వర్యంలో బృందావనకు అభిషేకం, అలంకారం, షోడశోపచార పూజ జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరూ రఘోత్తమ తీర్థుల వారి స్తోత్ర పారాయణం కూడా చేశారు. ఈ తదనంతరం మధ్వసభలో తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకొక విశేషం ఏమిటంటే, ఈరోజు మన ఉత్తరాది మఠ స్వామీజీ వారు లక్ష భోజన సంకల్పం చేసిన సందర్భంగా అన్ని ఊళ్ళలోనూ అన్ని ప్రాంతాల్లోనూ మధ్వ మఠాలన్నింటిలోనూ కూడా రఘోత్తమ తీర్థుల వారి ఉత్తరారాధన సందర్భంగా మధ్యాహ్నం 12:30 గంటలకల్లా కృష్ణార్పణం అంటే భోజనం ప్రారంభం చేయాలని సంకల్పం చేశారు. ఆ సంకల్పానికి అనుగుణంగా మనం ఈరోజు మధ్వసభలో మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ విధంగా చేయాలని సంకల్పం చేశాం.